जिनधरं नागयज्ञोपवीतनं बालेन्दुसकलं मौलौ वन्देऽहं गणनायकम्। चित्ररत्ना विचित्राङ्गं चित्रमाला विभूषितं कामरूपधरं देवं वन्देऽहं गणनायकम्। गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकम्। मूषकोत्तममारुह्य देवासुरमहाहवे योद्धुकामं महावीरं वन्देऽहं गणनायकम्। यक्षकिन्निरा गन्धर्वा सिद्धविद्याधरैः सदा स्तूयमानं महाबाहुं वन्देऽहं गणनायकम्। మహాగణపతి మహాశక్తి గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. చూడొచ్చు, కొంత దూరం ముందుకు కదలాడు గణేశుడు. సప్తముఖాలతో ఆ గణపయ్యను చూసేందుకు ఎంతో మంది భక్తజనం ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు. ఇంకా కొద్ది గంటల్లో ఆయన గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఈ లోపుగానే ఆయన్ని దర్శనం చేసుకోవాలని, ఒక్కసారి తనివి తీరా చూడాలని భక్తులందరూ కూడా భారతమాత వైపు పరిగెత్తుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా రద్దీ ఉంది, కానీ అదేమాత్రం లెక్కడేయట్లేదు. ఎవరు కూడా ఒకసారి స్వామిని చూడాలనే కోరిక, అలాగే ఈ శోభాయాత్రలో పాల్గొనాలి, స్వామి ముందు ఆడాలి పాడాలనే ఉత్సాహంతో ఎంతో మంది భక్తులు వస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా చూడొచ్చు, చాలా మంది బ్యాండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎంతమంది యువత నాట్యం చేస్తున్నారు. ఇంతమంది యువత ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. చాలా వరకు టీములుగా గ్రూప్స్ గా వచ్చి వారి ముందు ప్రత్యేక ప్రదర్శన చేస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. చాలా మంది భక్తులు ఇప్పటికే ముందుగా నడుస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు చూడొచ్చు, శోభాయాత్రలో ప్రత్యేకంగా గణపతిని చూసేందుకు ఎంతమంది భక్తులు వస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎంతో సందడిగా సంబరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొద్ది గంటలైతే సమయం ఉంది, శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది. దగ్గర 12 కావచ్చండి. ఇప్పుడు సమయం అయితే దగ్గర 9:15 అవుతుంది. 8:45. దగ్గర ఒక 2-3 గంటలు పట్టొచ్చు. 2-3 గంటల తర్వాత నిమజ్జనం అనేది జరుగుతుందని చెప్తున్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. वन्देऽहं गणनायकम्। गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकम्। मूषकोत्तममारुह्य देवासुरमहाहवे योद्धुकामं महावीरं वन्देऽहं गणनायकम्।
गणाष्टकमिदं पुण्यं यः पठेत् सततं नरः